హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ ఫస్ట్ వీక్ తర్వాత ఫైనలీ సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అవుతూనే థర్స్డే అంటే మిడ్ డే తో స్టార్ట్ అయింది. వరల్డ్ వైడ్ గా 6 రోజులు మాత్రమే 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 7వ రోజే సింగిల్ డిజిట్ కి డ్రాప్ అవగా నిన్న మరొకసారి భారీగా డ్రాప్ అయింది. తెలుగు స్టేట్స్ మార్కెట్ లేకపోతే ఈ రేంజ్ కలెక్షన్స్ కూడా వచ్చేవి కాదు. డైలీ 2 నుంచి 3 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసి ఉండేది. నిజంగా తెలుగు స్టేట్స్ మార్కెట్ మాత్రం నిలబెట్టిందనే చెప్పాలి. అండ్ ఒక స్టేట్స్ లో సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి మిగిలిన స్టేట్స్ లో అవ్వకపోతే సినిమా హిట్ కాదా, లేదా ఒక స్టేట్ మొత్తం మీద బ్రేక్ ఈవెన్ అయ్యి టెరిటరీ వైజ్ బ్రేక్ ఈవెన్ కాకపోతే హిట్ కాదా, ఇలా చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. దీనిపై సెపరేట్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఇక 80s రన్ కంప్లీట్ చేసుకున్న పెద్ద ఈ ఫిలిం సీరియల్ లో కేవలం 80s రన్ తోనే టాప్ 15 లోకి వెళ్లిపోగా ఇప్పుడు 15 లో 3 మూవీస్ రామ్ చరణ్ వే ఉన్నాయి. ఉత్తరాంధ్రలో అయితే ఆల్ టైమ్ టాప్ 3 రేంజ్ లో పర్ఫార్మ్ చేయడానికి రెడీ అవుతూ ఉండగా తెలుగు స్టేట్స్ లో సినిమాకి డోకా లేదు. అయితే నార్త్ లో సినిమా ఎలా పర్ఫార్మ్ చేస్తుందన్న డౌట్ అందరిలో ఉండగా 8వ రోజు కూడా 1,10,00,000 వరకు నెట్ కలెక్ట్ చేస్తూ 8 రోజుల పాటు 1 కోటికి దగ్గర నెట్ ని కలెక్ట్ చేసి సోలో హీరోగా రామ్ చరణ్ కి రికార్డ్ తెచ్చింది. ఈ ఒక్కరోజు హోల్డ్ చేస్తే సాటర్డే సండే కూడా 1 కోటికి దగ్గర నెట్ అయితే వస్తుంది. అప్పుడు ఈజీగా 30 కోట్ల మార్క్ అయితే నార్త్ లో దాటిస్తుంది ఈ సినిమా. ఇండియా పరిస్థితి ఇలా ఉంటే ఓవర్సీస్ లో 1 కోటి నుంచి లక్షల్లోకి డ్రాప్ అయింది ఈ ఫిలిం. కేవలం నిన్న 60 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. గ్రాస్ 60 లక్షలు అంటే షేర్ ఎంత ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక కొంతమంది థియేటర్ కౌంట్ ఎంత అని కమెంట్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ వీక్ రిలీజ్ అవడమే 3,700 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక సెకండ్ వీక్ వచ్చేసరికి అది 1,600 థియేటర్స్ లో లాక్ చేసుకుంది. సో సగానికి డ్రాప్ అయినప్పటికీ కూడా సినిమా హిట్ అయ్యి ప్రాఫిట్స్ తీసుకురావడానికి థియేటర్స్ సరిపోతాయనే చెప్పాలి. సో లేట్ చేయకుండా పెద్ద 80s లో ఎంత కలెక్ట్ చేసిందో, బాక్స్ ఆఫీస్ వర్డిక్ట్ ఏంటో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 6వ రోజు వరకు 5 కోట్ల షేర్ కలెక్ట్ చేసుకుంటూ వచ్చిన ఈ ఫిలిం 7వ రోజు 4 కోట్లకి డ్రాప్ అయితే 8వ రోజు ఏకంగా 3 కోట్లకి డ్రాప్ అయింది. సో ఈ రోజు 2.8 కోట్లు వేసుకున్నా కూడా సాటర్డే సండే తప్పకుండా 5 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. అప్పుడే లాంగ్ రన్ లో ప్రాఫిట్స్ అయితే వస్తాయి. దాంతో 8 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 48 కోట్ల బిజినెస్ కి గాను 47.6 కోట్లు కలెక్ట్ చేయడంతో ఈ రోజుతో నైజంలో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కాబోతుంది ఈ సినిమా. ఇక సీడెల్లో 24 కోట్ల బిజినెస్ కి గాను 18 కోట్లు, ఉత్తరాంధ్రలో 18 కోట్ల బిజినెస్ కి గాను 19 కోట్లు. సో ఇప్పటికే ఇక్కడ 1 crore ప్రాఫిట్. ఇక ఈస్ట్ లో 10.2 కోట్ల బిజినెస్ కి గాను 11 కోట్ల 10 లక్షలు, వెస్ట్ లో 8.2 కోట్ల బిజినెస్ కి గాను 7.8 కోట్లు, గుంటూరులో 11.2 కోట్ల బిజినెస్ కి గాను 11.3 కోట్ల షేర్, కృష్ణాలో 9.3 కోట్ల బిజినెస్ కి గాను 8.8 కోట్ల షేర్, అండ్ నెల్లూరులో 6.3 కోట్ల బిజినెస్ కి గాను 5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ప్రతి టెరిటరీలో కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. దాంతో తెలుగు స్టేట్స్ లో జరిగిన 135.5 కోట్ల బ్రేక్ ఈవెన్ కి గాను ఇప్పటివరకు 128.9 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సో మరో 6.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఇక కర్ణాటక 12.8 కోట్ల షేర్, తమిళనాడు కేరళ 2 కోట్లు, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా 9.8 కోట్లు, ఓవర్సీస్ లో 21.3 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 8 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 290 కోట్లకి చేరుకోగా షేర్ 174.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు కావడంతో మరో 45.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ 3 డేస్ లో 25 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి మిగిలిన రన్ లో మరో 10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో మాక్సిమం ఈ సినిమా ఫుల్ రన్ లో 350 కోట్లు మాత్రమే టచ్ చేయొచ్చు. అంటే మైనర్ లాసెస్ అయితే తప్పవు. చూడాలి మూవీ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది పెద్ద 8 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.